మరొకసారి ప్రత్యేకంగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మీరు రాసేదే ప్రతి ఒక్కరు చదువుతారు కాబట్టి ప్రజల కళ్ళు తెరవాలంటే ఫస్ట్ మీరు మంచి ఆర్టికల్ రాస్తే అవన్నీ చదివి ప్రజలు ప్రస్తుతం ఏం జరుగుతుంది రాష్ట్రం అనేది తెలుసుకుంటారు. సో కాబట్టి ప్రభుత్వం చేసే మంచి మెతుకు పైన మామిడి పైన ఈ రెండు పంటలు పైనే మనం ఆధారపడి ఉన్నాం. సో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా మనం దగ్గరుండి వాళ్ళకి ప్రత్యేకంగా మనం అన్ని విధాలా సపోర్ట్ చేస్తే మన వ్యవసాయ రంగం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి అందులో కూడా మంచిగా వాళ్ళు ప్రత్యేకంగా మంచి మంచి పంటలు పండించి అందులో దిగుమతులు సాధించి రైతులు కూడా మంచి స్థాయికి పోవడానికి మన ప్రభుత్వం ఎల్లప్పుడూ వాళ్ళతో ఉంటుందని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మీకే తెలుసు, లాస్ట్ టైం రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అలా ఛాలెంజ్ చేస్తున్నాం. రైతుల్ని డైరెక్ట్ గా ఎవరికి నిజంగా ఇది కావాలో, ఎవరికి ఇస్తే ఇది నిజంగా వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుందో పక్షపాతం లేకుండా, రైతులతో రాజకీయం చేయకుండా డైరెక్ట్ గా రైతుల్ని పిలిచి మనం ఎవరికి అవసరమో వాళ్ళ లిస్టు రెడీ చేసి డైరెక్ట్ గా వాళ్ళకే ఇస్తున్నాం. సో అదేవిధంగా చూశారంటే చిన్న సన్నకారు రైతులు వ్యక్తిగతంగా మనకు 50% రాయితీలు మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నాం.